అన్న ఫస్ట్ లో ఎవరిని కలవను అది ఇది నాకు మాట్లాడడం రాదన్నాడా ఎస్బీకి వెళ్ళి కౌగులిస్తున్నాడు. విష్ణుప్రియ నేను కౌగులించుకుందాం అనుకుంటే విష్ణుప్రియ పొక్కకు పోరా అంది. ప్రేరణ అయితే పో 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 అసలు నిజంగానే ఎవడో లవ్ చేయటకు వస్తాడు కదా. అదే అలాగే ఆ కంట్రీ డిలైట్ వాళ్ళు ఎవరో మాకు ప్రతిరోజు మిల్క్ పంపిస్తున్నారు. వాడు ఈసారి మిల్క్ కాకుండా ఆవునే పంపించాడు అనుకో, వీడు వెళ్ళి దాన్ని గిల్లుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కాదు, వాడు కౌగిలించుకోవాలంటే కౌగిలించుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ అమ్మాయిల దగ్గరికి ఎందుకు, ఒక ఆవును పంపిస్తే వాడికి సరిపోతుంది. అమ్మాయిలందరూ ఒక అరగంట ఎపిసోడ్ లోనే అరడజన్ జోకులు వేసారంటే ఈయన లో ఎన్ని జోకులు వేసారు నిజంగా మిస్ అయిపోయారు. ప్లీజ్ బిగ్ బాస్ టీమ్ కి రిక్వెస్ట్ ఏంటంటే శేఖర్ భాషా గారిని మళ్ళా వెనక్కి తీసుకురండి. హైలైట్స్ అని ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి ఆ 24/7 లో జరిగినాయి అని చెప్పేసి మా టీవీ పేరు వదిలితే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. ప్రియాంక వస్తుందంట నా పాతగా కంటెస్టెంట్. ఇంకా ఇప్పుడు ఈ కంటెస్టెంట్ బయటకు వచ్చి రావచ్చు కంపల్సరీ, ఏమో చెప్పలేము. కొంచెం ముందు వెనక అవ్వచ్చు కానీ వస్తుందిలే, కంపల్సరీ రావాలి కూడా. అంటే ముందు వెనక అంటే ఏంటి, ప్రీ అంటే ముందు, వెనక అంటే వెనక, ప్రీ వెనక వస్తుంది అనమాట. మీమ్స్ రెడీగా ఉండండి, కంపల్సరీ మీమ్స్ కి అంకితం. మేమర్స్ మీటింగ్ ఒకటి పెట్టానా, మొత్తం మీమ్స్ అయితే మానేస్తారు వాళ్ళు. మీరు ఒక అడ్మిన్ అయిపోయి అప్పుడు దానికి టైటిల్ ఏం తెలుసా, వాళ్ళు ఏం పెట్టాలంటే మీరు మేము. ఇది ఎలాగా మీరు ఎలాగా స్టార్ మా చేశారు కాబట్టి చెప్తున్నా. కామెడీ స్టార్స్ అని ఒకటి ఉంది, సీజన్ 4 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, ఇంకా చేయలేదు. కంపల్సరీ దాంట్లో మీరు టీమ్ లీడర్గా ఉండాలి, పక్కన కంటెస్టెంట్గా నేను ఉండాలి, ఆ ఎడిటర్కి తెలుగు వచ్చి ఉండాలి. ఉంటుంది ఎందుకంటే మన డైరెక్టర్లు కాబట్టి, ముంబై కాబట్టి, మీ మేనమావ కాబట్టి అర్థం కాదు, ఇది మన అత్తారిల్లే. అమ్మ పుట్టిల్లు మేనమావ దగ్గర ఉడకలేదు అనమాట. అంతే. అలాగే సోనియా అని సోనియా మాట ఉన్నారు, ఏంటది నిద్రపోలేదు. ప్రతి ఒక్క పేరుకి ఒక్కొక్కటి ఉందా మీ దగ్గర? ఒకటే 2-3 కూడా వేసుకోవచ్చు. చెప్పండి కదా ప్రేరణకి ఏమిటి అనుకున్నారు? ప్రేరణతో చాలా మాట్లాడుకున్నాం. ప్రేరణతో అసలు డీప్ డిస్కషన్ మీకే జరిగింది, ఎందుకంటే మీరు వేసింది ఒకసారి అమ్మాయికి బాగా అర్థమవుతుంది. ఒకటే కాదు, తర్వాత కూడా అంటే వాళ్ళు చూపించింది ఏంటంటే, ఇప్పుడు తర్వాత మేము వెళ్ళి పడుకున్నాక కూడా మాకు లగ్జరీ రూమ్ వచ్చిన తర్వాత నేను ఇటుపక్క బెడ్, నా ఆపోజిట్ బెడ్లో ప్రేరణ ఉండేది. ఈవె యష్మి తొందరగా పడుకునేస్తుంది సోఫాలో, అక్కడ ఇట్లా సోఫా ఉండేది, అట్లా సోఫాలో వెళ్ళి ఫస్ట్ తను పడుకునేస్తుంది. చిన్నోడ పెద్దోడ ఓదార్పు యాత్రలు అన్నీ చేసుకొని తర్వాత ఇప్పుడు వచ్చి అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడ కాసేపు మళ్ళీ మేము పడుకున్న తర్వాత కూడా సో అందుకే సోనియా అని చెప్పి ఆవిడ అనుకున్నాం. బట్ అంతకన్నా ముందు మేము ఏదో ఒక 15 గంట 20 నిమిషాలు మాట్లాడుకునేవాళ్ళం ప్రేరణ నేను. సో వాళ్ళది మైసూర్ అని, అక్కడ వాళ్ళ ఆయన గురించి చెప్పేది, అది మా ఆవిడ ప్రెగ్నెన్సీ, సో రేపు ఫ్యూచర్లో తనకి ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తను మాట్లాడుకునేది. సో అలా ప్రేరణతో మంచి డిస్కషన్. కానీ ప్రేరణతో చాలా జోకులు పేలిండి, నాకు టక్కుమని గుర్తు రావట్లేదు. ఇదంతా వీళ్ళు ఆడుతున్న డ్రామా అంటే ఇదే ఉంది, మనమందరం కూడాను దేవుడు ఆడుతున్న నాటకంలో పావలమే అని ఎప్పుడన్నా అనుకున్నాం అనుకో, వాళ్ళు ఖచ్చితంగా రారు మన దగ్గరికి. అంటే ఎవరు రారు అంటే వాళ్ళు, అంటే ఎవరు అంటే దే వుడ్ నాట్ కమ్. దేవుడు నాట్ కమ్, దే వుడ్ నాట్ కమ్ అంటే దేవుడు నాటకం, దేవుడు నాటకం అనమాట. దానికి అర్థం కావడానికి కాసేపు పట్టింది, బట్ తొందరగా అర్థం చేసుకుంటుంది. అమ్మాయి అర్థం చేసుకో టైం పట్టింది. నీకు అర్థం, నేను డబుల్ తీసాను కాబట్టి ఆ జోక్స్ నాకు కొంచెం, ఆయన డబుల్ PhD అయిన తర్వాత ఏదో కొంచెం శిష్యరేఖలు తీసుకుంటా తర్వాత అన్న. నెక్స్ట్ ఇప్పుడు జంతువులు కాబట్టి సింహం, నక్క, దోమ, పాము, డాంకీ, తేలు, షీప్ అలా కూడా ఉన్న 12 మంది ఉన్నారు కదా. 12 మంది నేను ఒక పేరు చెప్తాను, వాళ్ళకి డెడికేట్ చేయండి ఏదో ఒకటి. రాజుగా సింహం ఎవరికి డెడికేట్ చేస్తారన్న? నిఖిల్. నాకు కూడా అదే అనిపించింది. సూపర్. డాంకీ ఆదిత్య, మైండ్లెస్ కాదు, గుడ్డు చాకరీ. ఓకే. నెక్స్ట్ అయితే మీరు గమనించండి, ఇప్పుడు మీరు చెప్పే ప్రతిదానికి కూడా అక్కడ నాగార్జున గారు ఈ ఎనిమల్స్ మెడలో ఏమన్నప్పుడు సింహాలు పులులు ఇవ్వలే, ఎందుకంటే ఎలివేట్ చేయకూడదు. సో పొరపాటున ఎవరన్నా, ఇప్పుడు నాకు వచ్చి దోమ వేసారు, నాకు ఒకవేళ వేరే వేసినా కూడా నా దగ్గర ఇప్పుడు దోమ వేసారు కాబట్టి దోమకి ఏదో వేసాను, చిరాకు అన్నప్పుడు చీరాకు అని వేసాను. ఒకవేళ డాంకీ వేసుంటే మీరేమనేవారు? నేను డాను, ఇది నాకు డాన్కి. లేకపోతే గాడిద అంటే గాడ్ ఇదా, అంటే దేవుడా ఇది, దేనికైనా రెడీ. సరే సింహం అన్నాం అనుకో, ఇప్పుడు సెల్ ఫోన్ లేదు కానీ
మన సిమ్ని ఏమంటాం? హమ్, సింహం. అది నాది అన్న. పాము ఎవరంటావు? పాము డౌటే లేదు. అరే దీని గురించి కూడా ఈ జోక్ వచ్చిందో రాలేదు. తర్వాత ఈ జాతకాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నేను అందరికీ చెప్పుకొచ్చాను అసలు జాతకాలు ఎలా ఉంటాయి. మధ్యలో ఆయన స్వామి ఎవరో వస్తా అన్నారు, ఆయన బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పి టాక్ జరిగింది అని చెప్పి ఎవరో మాట్లాడుకున్నాం అనమాట. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఎవరు రాలేదే అంటే ఆయన డైరెక్ట్గా నాగ చైతన్య గారి గురించి మాట్లాడారు కదా పెళ్లి గురించి, అందుకనే రాలేదు అంటే, లేదు యాక్చువల్గా అది హ్యాపీగా తీసుకోవాల్సిన విషయం కదా. అంటే దాంట్లో హ్యాపీ ఉందంటే ఆయన చెప్పింది ఏమీ జరగవు కదా, సో వాళ్ళిద్దరు హ్యాపీగా కలకాలం కలిసి ఉంటారు కదా. సో అని చెప్పి నిజానికి జాతకాలు ఉంటాయి అంటే నాకు తెలుసు అని చెప్పి ఏదో కొంచెం సైన్స్ చెప్పాను. చెప్పిన తర్వాత నా చేయి చూడు అంటే మీకు చేయి చూసి చెప్పడం కాదు, మీకే నేర్పించేస్తాను మొత్తం. అసలు ఇది మొత్తం నేర్పించేస్తాను, అందరూ నేర్చుకోండి. మళ్ళీ నన్ను అడగదు, ఎవరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు చేయి చూపించాను. ఏంటంటే ఇది క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలు అంతకన్నా ముందే ఎప్పుడో. అప్పుడు ఒక ఈ మట్టి ఇవన్నీ కూడా పేరుకుపోయి వాటిలోంచి చీమలు, వాటిలోంచి రకరకాల జంతువులన్నీ పుట్టుకొచ్చు, పాములు, ఈ కోబ్రాలు ఇవన్నీ కూడా రకరకాల స్నేక్స్ అన్నీ కూడా వచ్చినాయి. సో అలా వాటి పిల్లలు ఇంకా వేరే వాటితో సంకరం చెంది వేరే రకాల జాతులు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇదే పామ్ హిస్టరీ అని చెప్పాను. ఏదో చెప్తున్నా నాకే సో అలా వాళ్ళకి పామ్ హిస్టరీ చెప్పారనమాట. సో అయితే దాంట్లో పాము అయితే ఖచ్చితంగా సోనియా. బేబక్క చెప్తా ఉంటుంది, సోనియా కాదది స్నేక్ హియా అంటే.